శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవనజ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా జుట్టు నెరిసే సమస్య నివారణకు డాక్టర్ గాయత్రీదేవి గారు తెలియజేసిన ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. అసలు ముందు ఏంటంటే జుట్టుకు రంగు రావడానికి కారణం ఏంటో చూస్తే ఎందుకు నెరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం జుట్టుకు రంగు ఉండడానికి ఏంటంటే కారణం మెలనిన్ అనేటువంటి ఒక పిగ్మెంట్, రంగునిచ్చేటువంటి ఒక పదార్థం పేరు మెలనిన్ అనమాట. ఆ మెలనిన్ అనేటువంటిది మన జుట్టు వెంట్రుకలకి రంగునిస్తూ ఉంటుంది. ఆ మెలనిన్ ఎక్కువగా ఉందంటే బాగా నల్లగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ పిగ్మెంట్ అంటే ఈ రంగునిచ్చేటువంటి పదార్థం తగ్గిపోతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే వయసు బాగా పెరుగుతున్నంత కొద్దికి అది తగ్గుతూ ఉండి జుట్టు నెరవటం అని, అంటే ఆ పిగ్మెంట్ పోవడం వల్ల తెల్లబడిపోతుంటుంది అనమాట. అలా తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇటీవల చూసినప్పుడు ఆ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చాలా శాతం, అంటే ఒక 90% మందిలోనైనా సరే చిన్న వయసులో నుంచే ఈ జుట్టు నెరవడం అనేటువంటి సమస్యను చూస్తున్నాం. అంటే చిన్నతనంలోనే వీళ్ళకి ఈ జుట్టులో ఉండవలసినటువంటి మెలనిన్ అనేటువంటిది వయసు పెరిగాక తగ్గవలసినది ముందుగా తగ్గిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా తగ్గిపోతూ ఉండడం వల్ల జుట్టు నెరుస్తుంది అనమాట. అయితే తగ్గిపోయింది కరెక్ట్, ఎందుకు తగ్గాలి కదా, ముందు ఇదివరకు అయితే లేట్గా తగ్గేది, ఇప్పుడు ఎందుకు తొందరగా తగ్గుతుందని చూసినట్టయితే చాలా ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. మనకి పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్లు, మన శరీరం, మన అలవాట్లు అన్నీ కూడా కలిస్తేనే ఒక రిజల్ట్ వస్తూ ఉంటుంది. అందులో ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం చాలా ప్రధానమైన కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒకటి మానసిక ఒత్తిడి. అందరికీ ఈ రోజుల్లో ఒత్తిడి లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ కూడా ఏదో ఒక విధంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా జుట్టు నెరవటం అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని పోషకాంశాలు కనుక తగ్గినట్టయితే కూడా ఈ జుట్టు నెరిసే సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా బి కాంప్లెక్స్ అని చెప్తూ ఉంటాం కదా, బి కాంప్లెక్స్లో మొత్తం 12 రకాలైన విటమిన్లు ఉంటూ ఉంటాయి. అందులో B12 అనే ఒక విటమిన్ కనుక శరీరంలో తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి జుట్టు తొందరగా నెరిసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ విటమిన్ B12 కనుక లోపం ఉన్నట్టయితే ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత కూడా కొంత ఈ నెరిసే సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆహార పదార్థాలు అనుకున్నాం కదా, తీసుకునేటువంటి ఆహారంలో రెగ్యులర్గా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, చక్కటి తాజాగా చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, అలాగే రిఫైన్డ్ పిండితోటి, అంటే మైదా పిండితోటి వాటితో తయారైనటువంటి ఆహార పదార్థాలు తగ్గించుకోవడం, ఇంకా ఈ రసాయనిక పదార్థాలు చేర్చి తయారైనటువంటివి ఏమేమిటి, సాసులు, జామ్లు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇలా రసాయనిక పదార్థాలు వేట్లలో అయితే చేర్చి తయారై ఉన్నాయో అలాంటివన్నీ తగ్గించేసుకోవాలి. అలాగే టిన్డ్ ఫుడ్స్, అంటే మనకి బజార్లో టిన్లో డీప్ ఫ్రీజ్ చేసి అమ్ముతూ ఉంటారు, అటువంటి ఆహార పదార్థాలు కూడా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఆహారంలో తీసుకోవాల్సినవి ఏమేంటంటే నువ్వులు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెరుపు తొందరగా నెరిసిపోకుండా ఉండడానికి కొంతవరకు తోడ్పడుతుంది. నువ్వుల నూనె కూడా చాలా మంచిది జుట్టుకి, పైపూతకు కానీ ఆహారంలో తినేటప్పుడు కానీ నువ్వుల నూనెను వాడుకోవడం కూడా నెరవకుండా ఉండడానికి తోడ్పడుతుంది అనమాట. ఈ జుట్టు నెరిసే సమస్య తగ్గడం కోసం మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొదట ఏం తీసుకోవాలంటే నీలి ఆకుల చూర్ణం 50 గ్రాములు, గుంటగలగర ఆకు చూర్ణం 50 గ్రాములు, లోహప్ చూర్ణం 50 గ్రాములు, త్రిఫలా చూర్ణం 150 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి సరిపడినంత చూర్ణాన్ని వేడి నీటితో కలిపి 1 గంట సేపు నానబెట్టిన తర్వాత ఈ ఔషధాన్ని తలకి పట్టించి తలస్నానం చేయాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. అధోముఖ విస్తృత శ్వానాసనం, శీర్ష పీడన క్రియలు సాధన చేయటం ద్వారా జుట్టు నెరిసే సమస్యను నివారించుకోవచ్చు. అధోముఖ విస్తృత శ్వానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో పాదాలను తలవైపుగా తీసుకొని వస్తూ బొటన వేళ్లను పట్టుకుని కాళ్ల వేళ్లను నేలకు ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్ష పీడన క్రియలు. ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి తీసుకొని వస్తూ నేలపై ఆంచి వెనక్కి ముందుకు కొంత సమయం రుద్ది
ఎడమ వైపుకు తిప్పి కుడి చెవిని నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా కొంత సమయం ఉండి ఇప్పుడు తలను కుడివైపుకు తిప్పి ఎడమ చెవిని నేలకు ఆంచాలి. ఇలా ఈ క్రియలు రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. జుట్టు నెరిసే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు విరేచనంలో రక్తం పడే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మలంలో కూడా ఒక నార్మల్గా ఉండాల్సినటువంటి ఒక బ్రౌన్ కలర్ లాంటిది కాకుండా కొంచెం మార్పు వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది ఏమిటి అనేది గమనించుకోవాలన్నమాట. అంటే లోపల ఏదో తేడా ఉందంటే మనకు కనపడదు కదా, లోపల తేడా కనపడదు కనుక బయటకు వచ్చినటువంటి దాన్ని మనం చూసుకొని దానికి లోపల ఏముండి ఉండొచ్చు అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ మలంలో రక్తం పడడం అనేది కూడా కొంతమందిలో కనపడుతూ ఉంటుంది. ఇలా రక్తం పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని కొంచెం సింపుల్ కారణాలు, పెద్దగా భయపడక్కర్లేనివి, కొన్ని సీరియస్ కారణాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. సామాన్యంగా ఏంటంటే మలబద్ధకం ఎక్కువగా ఉందనుకోండి, మలబద్ధకం ఎక్కువగా ఉండి బాగా కష్టపడితే కానీ మలం రానప్పుడు అలా కష్టపడి ముక్కి వెళ్తున్నట్టయితే మలద్వారం దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు కొంచెం చిట్లి రక్తం వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక 2 కారణాలు ఏంటంటే పైల్స్ ఉన్నా సరే, ఫిషర్ ఉన్నా సరే, ఆ 2 సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మలంలో రక్తం రావడం అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఉన్నప్పుడు ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటాం. ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే రక్తం రావడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. దానిలో కూడా ఈ రక్తం కనపడుతూ ఉంటుంది. అలాగే ఫిషర్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం మలబద్ధకం ఎక్కువగా ఉందంటే కనుక అక్కడ చిట్లినట్టు అయ్యి రక్తం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రక్తం కూడా మళ్ళీ ఎర్రగానే ఉంటుందన్నమాట. ఈ రక్తపు రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందని కూడా గమనించుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఏంటంటే ఒక లోపల పేగు లోపల ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పేగులో అంటే చివరి భాగంలో కాకుండా మన పెద్ద పేగు అంటుంటాం, ఆ పెద్ద పేగు లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కనుక అక్కడ రక్తస్రావం అయ్యి ఆ రక్తం కూడా మలంలోంచి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మనం రకరకాల కారణాలు అనుకున్నాం కదా. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం లేకుండా చేసుకున్నట్టయితే కనుక ఈ మల విసర్జనలో రక్తం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే విరేచనంలో రక్తం పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఏం చేయాలి? ఎక్కువగా పీచు ఉన్నటువంటి పదార్థాలు, చాలామందికి వాటికి అలవాటు అయిపోయి ఉంటుంది కూడా. ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నట్టయితే మలబద్ధకం ఉండదు, తద్వారా వచ్చేటువంటి రక్తం పడటం అనే సమస్య కూడా లేకుండా ఉంటుంది. మరి అయితే పీచు ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి అని మనం చూసినట్టయితే కనుక ఎక్కువగా మనకి చిక్కుడు జాతి కాయగూరలు ఉంటాయి కదా, గోరు చిక్కుడు, బీన్స్, ఇలాంటివన్నింటిలోనూ కూడా పీచు బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు అన్నింటిలోనూ చక్కటి పీచు పదార్థం ఉంటుంది. పళ్ళల్లో అన్ని పళ్ళల్లోనూ మంచి పీచు పదార్థం ఉంటుంది. అంటే అరటిపండు ఉందనుకోండి, అరటిపండులో చక్కటి పీచు పదార్థం ఉంటుంది. అలాగే బత్తాయి పళ్ళు అవి ఉన్నాయంటే కనుక వాటిని రసం తీసేసుకొని తాగటమో, లేకపోతే లోపల ఉన్న తెల్ల తొక్క తీసేసి నాజుగ్గా ముత్యాలు తిందామనుకోవడం, అలా కాకుండా తెల్లగా ఉంటుంది కదా, మనకు తొనలు ఉంటాం, ఆ తొనలకు ఉన్నటువంటి ఆ తెల్ల తోలుతో సహా తినేసినట్టయితే వాళ్ళకి ఈ ఫైబర్ అంటే ఈ పీచు పదార్థం బాగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ పీచు బాగా ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా ఉండటం, మలబద్ధకం లేకపోయినట్టయితే రక్తం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసే ఔషధాల్లో మనం మొట్టమొదట రక్త చందనం 30 గ్రాములు, కుటజ 30 గ్రాములు, నాగకేసరాలు 30 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు 3 పూటలు అర చెంచాడు చూర్ణాన్ని తగినంత పంచదార, తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీతలి ప్రాణాయామం, ఉపవిత కోణాసనం సాధన చేయటం ద్వారా విరేచనంలో రక్తం పడే సమస్యను నివారించుకోవచ్చు. శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను 2 పెదాల మధ్య గుండా దొప్పలా బయటకు ఉంచి తద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకి వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉపవిత కోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత
ఎడమ కాలు ఎడమ పక్కకు, కుడి కాలు కుడి పక్కకు వీలైనంతగా చాచి శరీరాన్ని ముందుకు వంచుతూ చేతుల్ని కాళ్ల మడమల వద్ద ఉంచి ఛాతిని గడ్డాన్ని నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. విరేచనంలో రక్తం పడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఈ మలబద్ధకం అంటే పిల్లల్లో మలబద్ధకం రావడానికి చాలాసార్లు ఫిజికల్గా పెద్ద కారణమే ఉండదు. అంటే శరీరంలో ఏదో సమస్య ఉండి మలబద్ధకం రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కారణాలు ఏంటంటే కొంచెం అలవాట్లు, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కాస్తంత బద్ధకం ఎక్కువగా ఉండటం, ఇవే ఎక్కువ కారణాలు అవుతూ ఉంటాయి. అలవాట్లు ఏంటంటే పిల్లలు తినేటువంటి ఆహారంలో కాస్తంత వాళ్ళకి పళ్ళో లేకపోతే ఆకుకూరలో కాయగూరలో అవి ఎక్కువ పెట్టడం లేదనుకోండి, వాళ్ళకి మలం తయారవడంలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే పీచు పదార్థం కనుక లేకపోయినట్టయితే కనుక మలబద్ధకం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది పిల్లలకి ఏంటంటే మంచినీళ్ళు తాగే అలవాటు ఉండదు. వాళ్ళు ఊరికేదో ఆటల్లో పాటల్లో పడిపోతూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అలవాటు చేసి మంచినీళ్ళు ఇస్తే తప్ప పెద్దగా మంచినీళ్ళు తాగరు. ఎప్పుడు ఆడి అలసిపోయినప్పుడు తప్ప మిగతా టైంలో నీళ్ళు తాగకుండా ఉంటూ ఉంటారు. ఇలా నీళ్ళు తాగకపోవటం వల్ల కూడా మలబద్ధకం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా అసలు ఎక్కువ మంది పిల్లల్లో మనకు కనిపించే కారణం ఏంటంటే వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలంటే చాలామందికి బద్ధకంగా ఉంటుంటుంది. వెళ్ళి అక్కడ కూర్చోవాలి, టాయిలెట్ కాసేపు ప్రయత్నం చేయాలంటే ఇష్టం ఉంటుంది అన్నమాట. ఎప్పుడేంటంటే పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఆడుకుంటూ తిరుగుతూ పరిగెడుతూ ఉండాలనుకుంటారు కదా, వాళ్ళకి అలా వెళ్ళి కూర్చోవడానికి కాస్త బద్ధకంగా ఉండటం వల్ల సమయానికి వెళ్లకుండా ఉంటూ ఉంటారు. అలా సమయానికి వెళ్ళకపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి మలంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అంటే సమయానికి వెళ్ళిపోతే కరెక్ట్గా ఈజీగా అయిపోతూ ఉంటుంది. అలా వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే లోపల మలంలో ఉన్నటువంటి నీరు మళ్ళీ పేగుల్లోంచి శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మలం కాస్త గట్టిపడిపోయి వాళ్ళకి మలబద్ధకం ఎక్కువగా ఉండటం, వెళ్ళడానికి ఇబ్బంది పడటం, లేకపోతే వెళ్ళలేకపోవడం, వెళ్తున్నా సరే బాగా కష్టపడి గట్టిగా వెళ్ళటం అనేటువంటిది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సమయానికి వెళ్ళకపోవడం అనేటువంటి అలవాటు ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒక హడావిడిగా ఉన్నప్పుడు, అంటే స్కూల్కి వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు టాయిలెట్కి వెళ్ళే ప్రయత్నం చేయడం కాకుండా ముందుగానే పొద్దునే ఒక హ్యాబిట్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక హ్యాబిట్ పొద్దున చేసేసుకునేటువంటి అలవాటు చేస్తే కూడా ఆందోళన వల్ల వచ్చేటువంటి మలబద్ధకం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచినీళ్ళు కూడా పిల్లలకు తెలియదు కనుక తల్లి లేదంటే తండ్రి ఇంట్లో ఎవరుంటే పెద్దవాళ్ళు వాళ్ళకి కొంచెం మధ్యలో మంచినీళ్ళు తాగేటువంటి అలవాటు కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఇంకా ఏంటంటే పిల్లలకి ఏదో తేలిక కదా అని చెప్పి ఏదో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ ఏవో ఉంటాయి కదా ప్యాకెట్స్, అలాంటివన్నీ ఇచ్చేసి అలాంటివి ఇస్తూ ఉంటే ఏంటంటే అవి మలబద్ధకానికి దారి తీస్తాయి కానీ మనం విరేచనం సాఫీ కావడానికి ఉపయోగపడవు. అలాంటివి కాకుండా కొంచెం ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసేటప్పుడు పిల్లలకి తప్పనిసరిగా పళ్ళు పెడుతూ ఉండాలి. పళ్ళు ఏంటంటే కేవలం మనం సాఫీగా అవ్వడానికని కాదు, శరీరంలో ఎన్నో మంచి పోషక విలువలు కావాల్సి ఉంటాయి. అవన్నీ కూడా పళ్ళ ద్వారా అందుతాయి కనుక చక్కటి పోషక విలువలు ఉన్నటువంటి పళ్ళని ఇవ్వడం వల్ల వాళ్ళకి 2 లాభాలు ఉంటాయి. ఒకటి విరేచనం సాఫీగా అయిపోతుంది, 2 శరీరానికి ఆరోగ్యంగానూ ఉంటుంది. అందువల్ల పిల్లలకి ఏంటంటే కొంచెం బాగా పండినటువంటి అరటిపండు, ప్రతిరోజు ఒక పండినటువంటి అరటిపండు కనుక పెడుతూ ఉంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే దానిలో ఉండేటువంటి పోషక విలువలు శరీరం ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దానిలో ఉండేటువంటి చక్కటి పీచు పదార్థం విరేచనం సాఫీ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం తయారు చేసేటువంటి ఔషధానికి మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన మూలిక ఒక మూలిక ఏంటంటే గులాబీ రేకులు 1 కప్పు, పంచదార పొడి 2 కప్పులు, తేనె 1 కప్పు. తయారీ విధానం: ముందుగా గులాబీ రేకులు, దానిపైన పంచదార ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. తరువాత దీనిపై తేనెను పోయాలి. ఇప్పుడు సీసాకు గట్టిగా మూతను పెట్టి ఈ సీసాను 15 రోజుల పాటు ఎండలో ఉంచాలి. ఇలా చేయగా వచ్చిన ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 చెంచాడు పాలతో తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఏకపాద శలభాసనం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా పిల్లల్లో మలబద్ధకం సమస్యను నివారించుకోవచ్చు. ఏకపాద శలభాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా బోర్లా పడుకోవాలి. తరువాత కుడి కాలును నిటారుగా పైకెత్తి ఎడమ కాలును మడిచి పాదాన్ని
కుడి తొడకు దృఢంగా ఆంచి ఉంచాలి. చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి నేలపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిలా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. సామాన్యంగా ఏంటంటే మనకి పళ్ళకి కొంత ప్రొటెక్టివ్ మెకానిజం మన శరీరంలోనే ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటివి అన్నీ కూడా శరీరంలోనే ఉంటాయి. ఇటు వచ్చి మనం సరిగా వాడుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ పళ్ళ మీద కూడా ఏంటంటే ఏమి అలా చేరిపోకుండా ఉండడానికి మనకి నోట్లోనే ఒక రక్షణ వ్యవస్థ ఉంది. అదేంటంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలం. ఈ లాలాజలం ఎప్పుడు కూడా పళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఆ పళ్ళ మీద బ్యాక్టీరియా కానీ పాచి కానీ చేరకుండా ఉండడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం మనం దాన్ని చేయనివ్వకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఆ తప్పులు ఏంటంటే మామూలుగా ఈ గారపడటానికి కారణంగా చెప్పుకోవాల్సినటువంటివి పళ్ళు శుభ్రంగా తోముకోకపోవడం. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల శుభ్రంగా తోముకుంటున్నట్టయితే కనుక ఈ సమస్య రాకూడదు. కానీ ఏం చేస్తామంటే మనం గబగబా ఏదో ఒక పేస్ట్ బ్రష్ పెట్టుకుని టకటగా తోమేసుకుంటే అయిపోయింది అనుకుంటా. రాత్రి పడుకునే ముందు అయితే పళ్ళు తోముకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మామూలుగా హాయిగా తినేసి భోజనం అయిన తర్వాత మళ్ళీ ఏదో ఇంకాస్త కూడా తిని పడుకునే ముందు ఇంకోటి తిని చక్కగా పడుకుంటూ ఉంటారు. ఇలా పడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఈ ఆహార పదార్థం మనం తిని పడుకున్నాక అది తినడానికి కొన్ని బ్యాక్టీరియా మేలుకుంటాయి అన్నమాట. నోట్లో ఉన్నటువంటి కొన్ని హానికారకమైనటువంటి బ్యాక్టీరియా అప్పుడు చక్కగా లేచి కూర్చొని మన నోట్లో ఉన్నటువంటి తీయటి పదార్థాలన్నిటి మీద వాటి రాజ్యం సాగించుకుంటూ ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే పళ్ళ మీద ముందు ఒక పాచి లాంటిది చేరటం మొదలవుతుంది. ఫస్ట్లో ఏంటంటే ఇలా గార పట్టడం అనేది మొదటి స్టేజ్ కాదు, తర్వాత స్టేజ్లో వస్తుంది అనమాట. ముందు గార పట్టడంగా కాకుండా ఈ పాచి పడినటువంటి అంతా ముందు కొంచెం పసుపు పచ్చగా ఉండటం, ఆ తర్వాత నెమ్మదిగా రంగు మారడం అనేది అవుతూ ఉంటుంది. మీరు గమనించుకున్నట్టయితే కనుక చాలా మందిలో ఈ తేడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ పసుపు పచ్చగా తయారైనటువంటి దాన్ని ఆ స్థితిలో కూడా కనుక మనం పట్టించుకోకుండా వదిలేసినట్టయితే ఇంకా పెరుక్కుంటూ పోయేది గార పట్టినట్టుగా, అంటే కొంచెం ముదురు ఆకుపచ్చ లేదంటే డార్క్ నలుపు రంగుకు దగ్గరగా ఉన్నట్టుగా ఒక లేయర్ లాంటిది ఫామ్ అవుతుంది. అంటే పంటికి చిగురికి మధ్య భాగంలో తయారవుతూ ఉంటుంది. మామూలుగా పళ్ళు తోముకునే వాళ్ళు ఏంటంటే 30 సెకండ్స్ అంటే 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం లోపు పూర్తి చేసేస్తారు ఈ పళ్ళు తోమే పనిని. అలా కాకుండా కనీసం 2 నిమిషాల సమయాన్ని పళ్ళు శుభ్రంగా తోమడానికి కేటాయించుకోవాలి. ఈ తోమడం కూడా ఏంటంటే బరబరా ఏదో ముందు పళ్ళు ఇలా అనడం కాకుండా ఎక్కువగా, ఎందుకంటే గార సమస్య అంతా ఎక్కువ లోపల పళ్ళకి లోపల వైపుకి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి పంటిని ఈ పన్నును తోముకుంటున్నానని తలుచుకుంటూ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక అక్కడ ఈ పాచి పట్టి అది గారగా మారేటువంటి సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాత్రిపూట కూడా తప్పనిసరిగా పళ్ళు తోముకోవడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఈ పళ్ళు తోముకోవడం కూడా ఏంటంటే ఏదో ఒక మంచి పేస్ట్ వాడేసామని కాకుండా మనకి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మూలికల చూర్ణాలని కానీ లేకపోతే ఆ పుల్లల్ని కానీ, అంటే పుల్లల్ని ఈరోజు వాడమంటే ఎక్కువ మంది వాడలేకపోవచ్చు కానీ అవి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి అన్నమాట. అంటే మీకు తృప్తిగా లేదు అనుకుంటే ఒకసారి పుల్లతో తోముకొని తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్తో తోముకొని కూడా చేసుకోవచ్చు. మానేయక్కర్లేదు. ఈ అలవాటు 2 అలవాట్లు ఉంచుకోవచ్చు. ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని మూలికలతో కలిపి ఈ దంతాలకి గార పట్టకుండా ఉండడానికి ఒక పళ్ళు తోముకునే పొడి లాంటి దాన్ని తయారు చేసుకుందాం. దీనికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే కాచు చూర్ణం 25 గ్రాములు, అర్జున చెక్క చూర్ణం 25 గ్రాములు, త్రిఫలా చూర్ణం 75 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు సరిపడినంత ఔషధంతో పళ్ళు తోముకోవటం మరియు పుక్కిలించడం చేయాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ద్విపాద బంధ సర్వాంగాసనం, శీతకారి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా దంతాలు గారపట్టే సమస్యను నివారించుకోవచ్చు. ద్విపాద బంధ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ
కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తాలి. తరువాత ఎడమ కాలును కుడి కాలు మీదుగా బంధించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 కాళ్లతో 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలను కింద దంతాలను ఒకదానికి ఒకటి ఆంచి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి తల ముందుకు వంచి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. పళ్ళు గారెల పట్టే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టిమా ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.